హలో ఎవ్రీవన్, ఈరోజు పెన్సిల్ స్టోరీ తెలుసుకుందాం. పెన్సిల్ చూసి మనం ఏం నేర్చుకోవాలి? మన లైఫ్ కూడా పెన్సిల్ లాంటి వాళ్ళమేనండి. పెన్సిల్ ఎంత అందంగా ఉన్నా, ఎంత ఖరీదైనా సరే, ఒకరు పట్టుకొని రాసినప్పుడు మాత్రమే దాని కళను బయట పెట్టవచ్చు, దాని అద్భుతాలను మనం చూడవచ్చు. అలాగే మన జీవితంలో కూడా మనం పెద్దవాళ్ళ నుండి, తల్లిదండ్రుల నుండి, గురువుల నుండి ఏదైనా మంచి విషయాలు తెలుసుకొని మాత్రమే మనం విజయం సాధించగలం. ఎవరికి వారుగా మనం విజయాన్ని సాధించలేము, విజేతలు కూడా అవ్వలేము. సెకండ్ పాయింట్ వచ్చి, పెన్సిల్ ముళ్ళు అరిగిపోయినప్పుడు పెయింటరు చెక్కడము, షార్ప్ చేయడమే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. దానివల్ల దాని ప్రతిభ అనేది బయటపడుతూ ఉంటుంది, దాని చిత్రాలు అనేవి చాలా బాగా కనిపిస్తాయి. సో మనం కూడా జీవితంలో వచ్చే కష్ట నష్టాలకి సహనంతో ఓర్పు పడి ముందుకు వెళ్తూ ఉంటే మనంత పదునయ్యి మనం ఇంకా పదునుగా మారి ఇంకా సక్సెస్ వైపు ముందుకు వెళ్ళగలం. థర్డ్ పాయింట్ వచ్చి, పెన్సిల్లో మరో విశేషం ఏంటంటే దాని కింద ఒక రబ్బర్ కూడా ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేస్తే వెంటనే దాన్ని చెరుపుకోవడానికి రబ్బర్ ఉంటుంది. సో మనం కూడా మన జీవితంలో సరైన మార్గంలో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు దాన్ని చెరుపుకొని సక్రమ మార్గంలో వెళ్తే కనుక మనకి అది మనం వెళ్ళే వే సక్రమంగా కనిపిస్తుంది. మనం సక్రమంగా సరిదిద్దుకోకపోతే శిక్ష మాత్రం తప్పదు. పెన్సిల్ ఒకవేళ 2 ముక్కలు వేయకపోతే దాని 2 వైపు కూడా ములికి ఉంటుంది. దాన్ని షార్ప్ చేసి మనం అద్భుతాలను సృష్టించవచ్చు. సో మనం కూడా కష్ట నష్టాలకు ఒకవేళ పడిపోయి మళ్ళీ లేచి మనం అద్భుతాలను సృష్టించవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే పెన్సిల్ అనేది చాలా కళాఖండాలనే సృష్టించిందండి. ఫర్ ఎగ్జాంపుల్ బాపు గారు, పికాసో గారు, మెక్లాంజే గారు, ఎంఎఫ్ హుసేన్ గారు ఈ పెన్సిల్ను ఉపయోగించే కళాఖండాలను చేసి విజేతలయ్యారు. కాబట్టి పెన్సిల్ ఎన్ని ఆటుపోట్లైనా తట్టుకోగలుగుతుంది. సో మనం కూడా మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడి నిల్చున్నప్పుడు మాత్రమే మనకి విజయం అనేది తథ్యం అవుతుంది. అదే మనల్ని విజేతగా చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.